హాయ్ అందరికీ. ఈరోజు మా అత్తయ్య గారు చేసే వంకాయ బజ్జీ ఎలా చేస్తారో చూసేద్దామా? చాలా టేస్టీగా ఉంటది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఫస్ట్ ఒక బాండీలో నూనె వేసుకొని కడుక్కున్న వంకాయలు తొడలు తీసేసి వేసేసుకొని మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అన్ని మగ్గినాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని చల్లారడానికి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఆ నూనెలోనే ఎండు మిరపకాయలు కూడా వేపుకోవాలి. చింతపండు నానబెట్టేసుకోవాలి. ఇవన్నీ కూడా ఎండ ఎండ తగిలే చోట చూసుకొని కూర్చోవాలి. ఎందుకంటే వంకాయల్లో పుచ్చు కానీ అలాంటివి ఏమన్నా ఉంటే కనిపించాలి కదా, అందుకని ఎండగా ఉండే ప్లేస్లో బయట వాష్ ఏరియాలో కూర్చొని చేస్తారనమాట. ఎండుమిరపకాయలు ఫస్ట్ నలిపేసుకోవాలి ఉప్పు వేసుకొని. దాంట్లోనే చింతపండు కూడా మొత్తం అంతా మ్యాష్ చేసుకున్న చింతపండు రసము ఆ ఎండుమిరపకాయల తొక్కులో వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకున్న తర్వాత ఆ ఎండుమిరపకాయలు చింతపండు రసం కూడా మొత్తం అంతా కలిపి పిసుక్కోవాలి. అప్పుడు ఏమైందంటే ఎండుమిరపకాయలో ఉన్న ఘాటు అంతా కూడా చింతపండు రసానికి పట్టిద్ది. అది తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఎండుమిరపకాయల వేస్ట్. తర్వాత వంకాయలు కూడా ఒలుచుకోవాలి. తోలంతా తీసేసి పుచ్చు ఏమీ లేకుండా చూసుకోవడానికి చెప్పా కదా ఎండలో కూర్చుంటామని, తోలు మంచిగా తీసేసేసి లోపల అంతా కూడా ఏమన్నా పుచ్చు కానీ పురుగు కానీ ఉందని చూస్తారు. ఏమన్నా ఉంటే అది తీసేసేస్తారు. ఆ కాయ మొత్తం కూడా పడేస్తారనమాట. సో ఇప్పుడు చూసారా, కాయ తొక్కు నల్లగా ఉంది కానీ కాయ మాత్రం మంచిగా మగ్గిపోయింది చూసారా. సో భయపడక్కర్లేదన్నమాట మాడిపోయినాయి అనుకొని. ఏంటి అంటే ఆ కాయ మనం మగ్గినప్పుడు టేస్ట్ కూడా బాగా వచ్చింది. కాయ లోపల మాత్రం నల్లగా మాడదనమాట. ఎందుకంటే మూత పెట్టేసుకొని మగ్గ పెడతాం కాబట్టి వంకాయలు మాడవు. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి బజ్జీ చేసేసి అంటే నలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇందాక ఎండుమిరపకాయలు వేపుకున్న నూనెలో అయితే తాలింపు వేసేసుకొని ఉల్లిపాయలు వేసుకొని హాఫ్ మగ్గిన తర్వాత మనం చేసుకున్న బజ్జీ ఉంది కదా అది కూడా వేసేసుకొని మగ్గనివ్వాలి. హాఫ్ మగ్గడం ఎందుకంటే ఇందాక ఇదేంటి అంటే పచ్చడి కొంచెం బాగా పుల్లగా ఉంటుంది అనమాట. ఈ పులుపు ఆ ఉల్లిపాయలకి పట్టుకొని టేస్ట్ బాగా వచ్చింది. అందుకని హాఫ్ క్రంచిగా ఉన్నప్పుడు ఏంటి అంటే తినేటప్పుడు అన్నంలో తినేటప్పుడు క్రంచిగా తగిలి బాగుంటుంది అనమాట. ఇలాగా మా అత్తయ్య వంకాయ బజ్జీ చేస్తారు. ఇలా ఎవరైనా చేశారా ఒకసారి చూడండి.